తెలంగాణ బీసీ బంద్ కి సంబంధించిన పూర్తి సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. లక్ష్మీ దుర్గా బీసీలకు సంబంధించినటువంటి బంద్ వరంగల్లో విజయవంతంగా సంపూర్ణంగా కొనసాగుతుంది. మీమెంతో జనాభాలో మీమెంతో మాకెంత అనేటువంటి నినాదంతో బీసీ సంఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్లో పాల్గొంటున్నాయి. మనం ప్రస్తుతం హన్మకొండ డిపోలో ఉన్నాం. హన్మకొండ డిపోలో మొత్తం కూడా ఇక్కడ బస్సులను బయటకు రాకుండా తెల్లవారుజాము నుంచే బస్సులను అడ్డుకుంటున్నారు. మొత్తం ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి చూడవచ్చు. మనం భారీగా పోలీసులు ఒకవైపు మోహరించారు. ఆర్టీసీ కార్మికులంతా కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయారు. బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రయాణికులు కూడా బస్టాండ్లోనే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 9 డిపోల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం 9 డిపోల్లో ఉన్నటువంటి 900 పైచిలకు ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇవాళ నిలిచిపోయినటువంటి పరిస్థితి. వరంగల్ హన్మకొండ బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొంతకాలంగా కూడా వరంగల్ వేదికగా బీసీ సంఘాలన్నీ కూడా ఒక ఐక్య వేదికగా పోరాడుతూ ఉన్నాయి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల బంద్కు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇలా బంద్ సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది బీసీ సంఘాల నేతలు వీళ్ళంతా కూడా బంద్లో పాల్గొంటున్నారు. మనం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ హన్మకొండ వరంగల్ వన్ డిపో దగ్గర బీసీ సంఘాల నేతలందరూ కూడా కూర్చున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా అటెండ్ అవుతున్నారు. ఏం చెప్తారండి బంద్ సందర్భంగా, ఏం చెప్పదలుచుకున్నారు, మీ డిమాండ్ ఏంటి? 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కావాలనేది మా డిమాండ్. కాంగ్రెస్ పార్టీ తెలిసి కావాలని, తెలంగాణలో రాజ్యాధికారం రావాలి అంటే మెజార్టీ ప్రజల ఓట్లు కొల్లగొట్టాలి కాబట్టి బీసీలకు హామీ ఇచ్చింది. ఇవాళ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అన్ని విషయాలు తెలుసు. ఇవాళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్తున్నటువంటి దాని ప్రకారంగా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే 42% చట్టబద్ధత వస్తుంది. కాబట్టి ఈ చట్టబద్ధతను తీసుకురావాల్సినటువంటి బాధ్యత 2 అధికార పార్టీల మీద ఉంది. ఒకటి కాంగ్రెస్, 2 భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం, 100కి దాదాపు 60% ఉన్నటువంటి ప్రజల డిమాండ్ను అనేక రకాలుగా అడ్డుకుంటూ 15% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 10% రిజర్వేషన్లను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే బంద్ సంపూర్ణంగా స్వచ్ఛందంగా కొనసాగుతుంది. ఇప్పటికే వ్యాపార విద్యా సంస్థలు ముందస్తుగా బంద్ ప్రకటించి ఆల్రెడీ విద్యా సంస్థలు నిన్ననే సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే బీసీ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ నవీన్.